గుంటూరుగా గౌరవిస్తూ రండి రండి మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారత కమ్యూనిస్ట్ పార్టీ డిసెంబర్ 26 దేశవ్యాప్తంగా శతవార్షికోత్సవాల ముగింపు దినోత్సవాన్ని జరుపుకుంటుంది. గుంటూరు జిల్లాలో 3 రోజుల పాటు బైక్ యాత్ర నిర్వహించి 26 మధ్యాహ్నం అశోక్ నగర్లో ముగింపు సభతో ఈ జిల్లా శతవార్షికోత్సవాలు పూర్తవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో శతవార్షికోత్సవాల ముగింపు దేశవ్యాప్త సభ లక్షలాది మందితో డిసెంబర్ 26న జరగనుంది. ఈ 100 సంవత్సరాలు భారతదేశంలో కులరహిత మత సామరస్యంతో కూడిన సమాజ నిర్మాణానికి, వర్గ దోపిడీని రద్దు చేయడానికి శక్తివంతం లేకుండా పోరాడింది. భారతదేశంలో దోపిడీ రహిత, కార్పొరేట్ రహిత సామ్యవాద వ్యవస్థ ఏర్పాటు చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ త్రిశూతిగా పనిచేస్తుంది. ఈనాడు మోడీ ఆర్ఎస్ఎస్ యొక్క దుర్మార్గం దేశ విభజనకు ప్రయత్నం చేస్తుంటే సిపిఐ ప్రజల ఐక్యత కోసము పోరాడుతుంది. అలాంటి సిపిఐ పార్టీకి భవిష్యత్తు ఉండటం కోసం, తద్వారా దేశ ఐక్యతని, సమగ్రతని, పేదరిక నిర్మూలనకి, సకల ప్రజల సౌభాగ్యానికి జరిగే పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు సిపిఐకి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ.